నమస్తే. మీరు కోచింగ్ అని ఏమైనా తీసుకున్నారా? ఓన్లీ ఇండివిజువల్గా ఇంటి దగ్గర చదువుకున్నారా? సార్ కోచింగ్ నేను ఫస్ట్ ఇయర్ నేను కోచింగ్ తీసుకున్నాను. ఢిల్లీకి వెళ్ళేసి వాజీరామ్ అండ్ రవి అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ జిఎస్ అండ్ ఆప్షనల్ కోచింగ్ తీసుకున్నాను అనమాట. కాకపోతే తర్వాత నుంచి నేను ఇంకా సెల్ఫ్ స్టడీలోనే ఉన్నాను సార్. లాస్ట్ ఇయర్ వరకు నేను టెస్ట్ సిరీస్ తీసుకొని అవి రాయడం తప్ప కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో పెద్దగా నేను మింగిల్ అయింది లేదు. బట్ ఇంటర్వ్యూ 2022 ఇంటర్వ్యూ టైంలో నేను బాలలత మేడం గారి దగ్గర, తర్వాత లా ఎక్సలెన్స్ అని ఇక్కడ రాంబాబు సార్ వాళ్ళతో అసోసియేట్ అయ్యాను అనమాట. అయిన తర్వాత 2023లో టెస్ట్ సిరీస్ నేను ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అని వివేకానంద గారి దగ్గర నేను అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంటివి తీసుకున్నాను. అలాగే నాకు బాలలత మేడం గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇంటర్వ్యూ ప్రాసెస్లో కానీ, తర్వాత ఏదైనా కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్లో కానీ. సో అలాగా నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో ఈ రకమైన అనుబంధం ఉంది. నేనేం చెప్తానంటే స్టూడెంట్స్కి కూడా మీరు కోచింగ్ కొన్నిసార్లు అవాయిడ్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు బేసిక్ బుక్స్ అనేవి బాగా అండర్స్టాండింగ్ అనేది ఉంటే, మీరు ఓన్గా చదువుకోగలుగుతామనే ఒక మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ కోచింగ్. కాకపోతే మెంటర్షిప్ మాత్రం డెఫినెట్లీ యూ టేక్ ఇట్, ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఈ టెస్ట్ సిరీస్కి వీటికి యొక్క మెంటర్షిప్ అయితే డెఫినెట్లీ మీరు తీసుకోండి. సో దట్ మీరు ఎంత ఎవాల్యుయేట్ చేయించుకుంటే మీ ఆన్సర్స్ని ఎక్స్పర్ట్స్తో అంత బాగా మీకు ర్యాంక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటిసారి మనం లాస్ట్ ఇంటర్వ్యూ కోసం అవి మాక్ ఇంటర్వ్యూ లాగా పెడుతున్నారు, అది కూడా పోవడం అవసరమా? డెఫినెట్లీ పర్సనాలిటీ టెస్ట్ అనే దాంట్లో మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే 15 కొంతమంది చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు అనమాట. కొంతమందికి ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్ అవసరం లేదు అనే ఒక ఫీలింగ్లో కూడా ఉంటారు. మీకు ఆప్టిమమ్గా ఎన్ని ఇంటర్వ్యూస్ అవసరమో అన్నే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత దాన్ని ఎక్కువ అనలైజ్ చేసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, కరెంట్ అఫైర్స్ డైలీ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం అలాంటివి చేయండి. సో మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మార్క్స్ కూడా అంతే రకంగా వస్తాయని అనుకోవడానికి లేదు. కాకపోతే కొంత డైవర్స్ ప్యానెల్ ఉండి ఆ యూపీఎస్సీ ప్యానెల్కి కొంత దగ్గరగా ఉన్న ప్యానెల్తో మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు బెటర్గా ఉంటుంది. అందుకనే ఢిల్లీకి వెళ్ళి కూడా డెఫినెట్లీ యూ ప్లాన్ సమ్ అట్లీస్ట్ ఒక 3-4 మాక్ ఇంటర్వ్యూస్ అయినా మీరు కెన్ ప్లాన్ ఇన్ ఢిల్లీ. సో దట్ ద ఫైనల్ ఇంటర్వ్యూ అనేది మీకు చాలా అంటే ఆ ప్రాక్టీస్ ఎఫెక్ట్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి, మీకు ఈ సివిల్స్ ఇప్పటివరకు ఎన్ని అటెంప్ట్స్ రాశారు? ఏ దశలో ఎట్లా మీరు ముందుకు వెళ్ళారు? నేను మొత్తంగా ఇది నా 7వ అటెంప్ట్ సార్, నాకు ర్యాంక్ వచ్చిన అటెంప్ట్. నేను ఈ ప్రాసెస్లో 4 సార్లు మెయిన్స్ రాశాను, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను. 2022 సంవత్సరం నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంత తక్కువ మార్కులతో నేను ర్యాంక్ సాధించలేకపోయా. సో వెంటనే ఇంటర్వ్యూ టైంలో దొరికిన వ్యక్తులు, వాళ్ళు ర్యాంకర్స్, సో వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడడం వల్ల నాకు ఈ ఇయర్ చాలా హెల్ప్ అయిందనమాట. సో నాకు ఈ ర్యాంక్ రావడానికి నా ఇంటర్వ్యూ అనేది, లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ అనేది చాలా హెల్ప్ చేసింది. ఇంకొకటి ఏంటంటే సార్, నా మొత్తం ఈ ప్రిపరేషన్ జర్నీ తీసుకుంటే ఒక 2 భాగాలుగా అనుకోవచ్చు. 2021 వరకు ఒకటి, 21 తర్వాత ఒకటి. 21 వరకు నేను కొంచెం ప్రిలిమ్స్ నాకు అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. సో ఫస్ట్ 4 అటెంప్ట్స్లో నేను ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను. ఎందుకంటే నాకు ప్రిలిమ్స్ అనే దాంట్లో ఫస్ట్లోనే కొంత సైకలాజికల్గా కొంచెం ప్రెషర్ హ్యాండిల్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించేది. స్లోగా నేను ఎప్పుడైతే అది ఓవర్కమ్ అయ్యానో 21, 22, 23 మెయిన్స్ రాశాను. ప్రతి ఇయర్ 50 మార్క్స్ పెంచుకుంటూ వచ్చాను సార్ మెయిన్స్లో. సో ఈ ఇయర్ నాకు డెఫినెట్గా ఒక 60 మార్క్స్ పెరిగాయి లాస్ట్ ఇయర్ మీద. సో అదే నా విజయానికి కారణం సార్. అయితే మీకు మొదటిసారిగా ప్రిలిమ్స్ రాసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు సాధించినాక ఏ విధంగా అనిపించింది? సార్ మొదటిసారి ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను అసలు నాకు అప్పుడు ఒక 90 మార్కుల దగ్గర దాదాపు 90 మార్కులు నాకు వచ్చాయి సార్. అవి వచ్చినప్పుడు నాకు అన్న వస్తాయని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు టెస్టులు పెట్టిన ఫస్ట్ ఇయర్లో నేను ఢిల్లీలో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్లో అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెట్టే వాటిలో నాకు కనీసం ఒక 40 మార్క్స్ 50 మార్క్స్ అలా వచ్చేవన్నమాట. సో ఎప్పుడు నాకు ఒక 90 మార్క్స్ వస్తాయని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎక్కువగా మనకి కోచింగ్లో అనేది చాలా టైము అక్కడ వెళ్ళిపోతుంది. సో మనం సెల్ఫ్ స్టడీకి అసలు టైం ఉండదు. సో అప్పుడు నాకు చాలా అంటే అసలు ఈ ఎగ్జామ్ మీద అవగాహన కానీ, తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి అనేంత అవగాహన లేకుండే అనమాట.
సో అప్పుడు ఆ దశ నుంచి లాస్ట్ ఇయర్ మాకు ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది ప్రిలిమ్స్కి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా తక్కువ టైం ఉంటుంది. మాకు రిజల్ట్స్ వచ్చిన 5 డేస్కి మళ్ళీ కొత్త ప్రిలిమ్స్ అనమాట. ఈ 2023 ప్రిలిమ్స్ అయింది. సో ఆ 5 రోజుల్లో నేను అంటే డిసప్పాయింట్ అయ్యి బట్ మళ్ళీ కొంచెం కంబ్యాక్ అయ్యాను అనమాట. సో ప్రిలిమ్స్ అనేది చాలా వరకు ఇట్స్ అ మైండ్ గేమ్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనము ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం మనకున్న బేసిక్ నాలెడ్జ్ ఫండమెంటల్స్ మీద గ్రిప్ ఉంటుందో ప్రిలిమ్స్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ప్రిపరేషన్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే మన ఆన్సర్ గ్రాస్పింగ్ స్కిల్స్, తర్వాత మనం అప్లికేషన్ స్కిల్స్, ఇలాంటి థింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ప్రిలిమ్స్ అనేది ఒక మాన్స్టర్ లాగా చూడకండి. ప్రిలిమ్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ గేమ్. కాకపోతే ఆ గేమ్స్ రూల్స్, ఆ గేమ్లో ఉండే టెక్నిక్స్ మీకు తెలియాలన్నమాట. తెలిస్తే యూ కెన్ టేమ్ ద డ్రాగన్ అన్నట్టుగా. అది ఎంత పెద్ద డ్రాగన్లా కనిపించినా యూ కెన్ టేమ్ ఇట్.